ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ మ్యాచ్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే నిన్న టైగా అయితే ముగిసింది. ఇక ముందుగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ చేశారు. అనుకున్న స్థాయి ఆరంభాన్ని నమోదు చేయలేకపోయారు. ఇక ఓపెనర్గా వచ్చిన నిశంక, ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన వెల్లలాగే టీంని అయితే ఆదుకున్నారని చెప్పాలి. ఇక 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 230 పరుగులు అయితే చేశారు. ఇక టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ నిన్న ఏకంగా 7 బౌలర్స్ని అయితే ఉపయోగించాడు. ఇక ఇందులో శుభ్మన్ గిల్ కూడా ఒక ఓవర్ను అయితే వేయడం జరిగింది. ఆ ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. ఇక దీంతో రోహిత్ శర్మ అయితే పక్కన పెట్టేశాడని చెప్పాలి. ఇక ప్రతి ఒక్క బౌలర్ అయితే వికెట్ తీశాడు. నిన్న బౌలింగ్లో పర్వాలేదు అనుకోవాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయగా రోహిత్ శర్మ వీలైనంత త్వరగా మ్యాచ్ని ముగించాలనుకున్నాడు. అందులో భాగంగానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. ఇక హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అనంతరం అవుట్ అవ్వాడు. ఇక ఆ తర్వాత ప్రతి ఒక్క బ్యాటర్ కూడా అద్భుతమైన స్టార్ట్ని అందుకున్నారు. డబుల్ డిజిట్ స్కోర్స్ని అయితే నమోదు చేశారు, కానీ భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పలేకపోయారు. ఇక పేగ మెడల వెంటనే వికెట్లు పడిపోయాయి టీమిండియా బ్యాటర్స్వి. ఇక దీంతో చివరి దాకా సాగిన ఈ మ్యాచ్లో 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే టీమిండియా ఆల్అవుట్ అవి 2.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఒక పరుగు తేడాతో మ్యాచ్ అయితే టై అవ్విందని చెప్పాలి. ఇక ఎక్కడో ఈ మ్యాచ్ టై అవ్వటానికి టీమిండియా శ్రీలంకని లైట్గా తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెటింగ్ అప్డేట్స్.